మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ మా ఓటు మావిగన్కే అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్లో కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు ఆ పార్టీ ఎంపీలు. అటు కూటమి పార్టీలు మాత్రం అది మతిలేని ఆలోచన అంటూ సెటైర్లు వేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉండడంతో ఏపీ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తోంది ఇప్పుడు. అమరావతి బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభలో వాకౌట్ చేసిన వైసీపీ రాజ్యసభలో కూడా అదే వ్యూహాన్ని అనుసరించింది. అమరావతికి తాము వ్యతిరేకం కాదన్న వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ప్రస్తుత రూపంలోని అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కేవలం 2 సంవత్సరాల్లోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దాదాపు సుమారుగా 3,40,000 కోట్లు అప్పు చేశారు సార్. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రతి పౌరుడి తలపై 36,000 అప్పు భారంగా తప్పనిసరి చెప్పబడుతుంది సార్. ప్రజలకు అవసరమైన రాజధాని కడితే సహకరిస్తాం గానీ అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీకి ఎందుకు సహకరిస్తామని ప్రశ్నించారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినట్టు ఈ యొక్క మచిలీపట్నం, విజయవాడ, అదే రకంగా గుంటూరు, ఈ 3 దాంట్లో కూడా ఒక డెవలప్మెంటల్ కారిడార్గా క్యాపిటల్ డెవలప్మెంట్ అంతా చేసేదానికి ఒక ఏరియాగా గుర్తించి నాకు తెలిసి 1 కోటి ఎస్ఎఫ్టీ లోపలనే రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని నిర్మాణాలు కూడా ఫంక్షనల్గా తీసుకుని వచ్చేదానికి అవకాశం ఉంది. మతిలేని సలహాదారులు ఉండడం వల్లే జగన్ కు మావిగన్ లాంటి పనికిరాని ఐడియాలు వస్తున్నాయని సెటైర్లు వేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇలాంటి ఓట్కా గన్లతో అనుబంధం ఉన్న వాళ్లే జగన్ కు మావిగన్ సలహాలు ఇచ్చి ఉంటారంటూ మద్యంతో నిండిన బొమ్మ తుపాకీని చూపించారు విష్ణుకుమార్ రాజు. వాళ్ళకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళకి మతిపోయి ఉంటుంది. వాళ్ళకి అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అనేది నాకు తెలియనటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ఏంటండి, ఇది చూడండి, ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన గన్. దీని పేరే ఆర్టోట్ వడ్కా గన్ను. మరి ఈ గన్నులతోటి బాగా అనుబంధం ఉన్న అడ్వైజర్స్ ఏమన్నా ఈయనకి ఈ పేరు పెడితే బాగుంటుందని చెప్పారేమో అనేది నా యొక్క అభిప్రాయం. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ లో ఆమోద ముద్ర వేసినా కూడా మావిగన్ పై తగ్గేదే లేదంటోంది వైసీపీ. ఇటు కూటమి పార్టీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. దీంతో మాటల మంట కంటిన్యూ అవుతోంది.